ఒక సంతకం ఆంధ్రప్రదేశ్ దశను దిశను మార్చిన సంతకం. రాజకీయాలకు ఒక కొత్త అర్థాన్ని చెప్పిన సంతకం ఇది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యాయం లిఖించిన సంతకం. రైతు కన్నీరు దేశానికి అరిష్టం అని అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచిందా సంతకం. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని వాగ్దానం చేసిన సంతకం ఇది. టాటాకు గుడిసెలేని రాష్ట్రాన్ని చూడాలని తప్పించిన సంతకం ఇది. ప్రతి నిరుపేదకు ఉన్నత విద్య, ఉచిత వైద్యం భరోసా ఇచ్చిన సంతకం. నేలను నమ్ముకున్న రైతు బతుకును మార్చిన సంతకం. నేతను నమ్ముకున్న చేనేత బతుకును మార్చిన సంతకం. సంక్షేమ చరిత్రను తిరగరాసిన సంతకం ఇదే. ఈ సంతకం తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం. కోట్లాది గుండెల్లో మనసున్న మహారాజుగా కొలువైన చెరగని సంతకం పేరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏ నాయకుల్లోనైనా ప్రజాసేవ చేయాలనే గుణం రాత్రికి రాత్రి వచ్చేది కాదు. జనజీవనయానంలో మమేకమైన నేతకు మాత్రమే ప్రజాసేవ సహజంగా అలవడుతుంది. పెద్దయ్యాక నేను ప్రజాసేవ చేస్తా అని 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అంటే ఆ ఆలోచన ఒక ప్రస్థానానికి నాంది. బాల్యంలోనే ప్రజాసేవను తన జీవిత లక్ష్యంగా చెప్పిన ఆ విద్యార్థి వైఎస్ రాజశేఖర రెడ్డి. గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కష్టాల్లో ఉన్న తోటి విద్యార్థులకు ఫీజులు కట్టి ఆదుకున్న విద్యార్థి సంఘం నాయకుడు వైఎస్. ఆ క్రమంలోనే పేదలకు భారమై దూరమైపోతున్న చదువుల గురించి ఆలోచించాడు. ఎస్వి మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన వైఎస్ 10 మంది వెంట నిలబడ్డాడు. 10 మంది కోసం పోరాడాడు. డాక్టర్ అయిన తర్వాత తను పుట్టిన క్యాంబెల్ మిషనరీ ఆసుపత్రిలోనే వైద్యం అందించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఉన్న సేవాగుణం, నాయకత్వ పటిమ తనతో పాటు ఎదుగుతూనే వచ్చాయి. చాలా తపన ఉండేది అసలు. అంటే పవర్లో లేనప్పుడు కూడా, అసలు యాజ్ ఎ డాక్టర్గా ఉన్నప్పుడు కూడా ఏదో చేయాలనేది చాలా తపన ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డిలో నిబద్ధత, సేవా తత్పరత గమనించిన తండ్రి వైఎస్ రాజారెడ్డి స్వంత ఊరిలోనే ఒక హాస్పిటల్ ప్రారంభించారు. వైద్యం పేరుతో దోపిడీ జరుగుతున్న రోజుల్లో రూపాయికి వైద్యాన్ని అందించిన ప్రాణదాతగా ఎంతో మంది నిరుపేదల దీవెనలు అందుకున్నారు వైఎస్. డాక్టరుగా మనుషులకు వచ్చిన రోగాన్ని నయం చేయొచ్చు. మరి సమాజానికి పట్టిన రుగ్మతల్ని ఎలా నయం చేయాలి? ఇదే ప్రశ్న వైఎస్ను రాజకీయాల వైపు నడిపించింది. ఇదే ప్రశ్న 1975లో వైఎస్ రాజకీయ రంగ ప్రవేశానికి దారితీసింది. 1978లోనే 29 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వైఎస్ది మడమ తిప్పని రాజకీయ ప్రస్థానం. ఆరు సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ, 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్. 33 ఏళ్లకే పీసీసీ పగ్గాలు చేపట్టిన తొలి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 1998లో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షం నిలబడ్డారు వైఎస్. ఇక అక్కడి నుంచి అతని గొంతే ప్రజల గొంతు. ప్రజలు సంధించే ప్రశ్నలే అతని ఆయుధాలు. జీవితంలో చాలా పోరాటాలు. 78లో ఎమ్మెల్యే అయితే 2004 వరకు చాలా పోరాటం చేశారు.
నిత్య సమ్మతవాదని, నిత్య పోరాటవాదని. అన్ని పోరాటాల్లో కూడా ఎప్పుడు భయపడింది లేదు తను కానీ నేను కానీ. మరి ఆయన సాహచర్యమేమో నాకు కూడా ఏ రోజు భయం అనేది తగలేదు అసలు. ప్రజల కోసం పోరాడుతూ ఉండేదాన్ని. ఆయన ఒక మంచి నాయకుడిగా అయినాడని దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటా ఆయన. 1999 నుంచి 2004 వరకు శాసనసభా నేతగా వైఎస్ అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించారు. ప్రతిపక్షానికి నిజమైన అర్థమేంటో, ప్రతిపక్షం అసలు సిసలైన కర్తవ్యం ఏంటో ఆచరణలో చూపించారు. విజయం ఎప్పుడూ ఆయన వాకిడిగా, ఓటు వేసిన ప్రజలకు బాసటగా నిలిచేది. రాష్ట్ర రాజకీయాల్లో ఓటమి తెలియని అరుదైన నేత వైఎస్. (2003) రాష్ట్రంలో చేతి నిండా పని లేక, కడుపు నిండా తిండి లేక ప్రజలు కరువు కోరల్లో అలమటిస్తున్నారు. ఎటు చూసినా అన్నదాతల ఆకలి చావులు, ఆత్మహత్యలే. ఏ గుమ్మంలోనూ సంతోషం లేదు, ఎవరి ముఖంలోనూ చిరునవ్వు లేదు. ఊళ్లకు ఊళ్లే వలసబాట పడుతున్న సందర్భం. ప్రజల బాగోగులు చూడ్డానికి ఒక ప్రభుత్వం అంటూ ఉందా లేదా అనే పరిస్థితి. ఈ పరిస్థితులే వైఎస్ పాదయాత్రకు ప్రేరణ. మానవ చరిత్రలో ప్రజల కోసం చేసిన ప్రతి ప్రస్థానం ఒక చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చింది. బాధలకు మూలం కనుక్కునేందుకు కదిలిన గౌతముడు బుద్ధ భగవానుడయ్యాడు. అదొక ప్రస్థానం. సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు ఎందుకు చేరడం లేదో కారణాలు కనుక్కునేందుకు జనంలోకి వెళ్ళాలి, జనంతో బతకాలి, జనం గుండె చప్పుడు వినాలి. అదొక ప్రజా ప్రస్థానం. ఏ ప్రస్థానమైనా మొదలయ్యేది ఒక అడుగుతోనే. తొలి అడుగే ఆ ప్రస్థానానికి మార్గం, లక్ష్యం నిర్దేశిస్తుంది. ప్రజల కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడిచి నేనున్నాను అని ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ పల్లెల వైపు అడుగులు వేశారు. ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రస్థానం అది. రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసింది ఆ మహత్తర పాదయాత్రే. ఏప్రిల్ 9 ఎండలు అగ్నిగుండంలా మండుతున్నాయి. ప్రజల కోసం, ప్రజల దగ్గరికే వైఎస్ పాదయాత్ర మొదలైంది. 1470 కిలోమీటర్లు, 56 నియోజకవర్గాలు, 68 రోజులు, 11 జిల్లాలు. తమ బతుకుల్లో వెలుగులు నింపడానికి వైఎస్ వస్తున్నాడని ప్రతి ఊరు ఆర్తితో ఎదురుచూసింది. పల్లె పల్లెనా సాగిన పాదయాత్రకు జనం అడుగడుగున ఆత్మీయ హారతి పట్టారు. ఆరోగ్యం క్షీణించిన అడుగులు తడబడలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అడుగులో వడి తగ్గలేదు. అనారోగ్యంతో పడిపోయిన వైఎస్ వెంటనే కోలుకోవాలని మొక్కని ఊరులేదు. ఆ పాదం మళ్లీ కదలాలని చేతులెత్తి దేవుడికి దండం పెట్టని పల్లెలేదు. అప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. 51 ఎండ రాజమండ్రిలో ఇది అనిపించినప్పుడు ఆ టైంలో చాలా బాధ అనిపించింది. కానీ ఆ మధ్యలో ఆపడం కూడా ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు. చేయాల్సిందే అది. పని స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి చేయాలనేది నాకు కూడా ఉండేది.